జనగామ జిల్లాలో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జాఫర్గఢ్లోని టీబీ తండాలో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఉపా చట్టం కింద కేసు నమోదు కావడంతో ఇన్నయ్య రిమాండ్లో ఉన్నారు. జనగామ జిల్లాలో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, జాఫర్గఢ్ మండల సమీపంలో గాదె ఇన్నయ్య మా ఇల్లు ఆశ్రమంలో ఉదయం నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే ఈయనకు మావోయిస్టులతో సంబంధాలు, ఈయన మా పీపుల్స్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఆ పీపుల్స్ పార్టీ నుంచి వచ్చేసి అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. నుంచి మావోయిస్టులతో ఈయనకు సంబంధాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో పోలీసులు నిఘా ఉంచారు. ఇటీవల కాలంలో ఆయన ఓ మావోయిస్ట్ అంత్యక్రియలు పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రికి, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఆరోపణలతో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత నెలలో అరెస్ట్ ఆయన పైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆయన రిమాండ్ ఉన్నారు. ఆయన ఏ మాత్రం వివరాలు అందించకపోవడంతో సంబంధించినటువంటి ఇల్లు ఆశ్రమంలో ఇవాళ ఉదయం నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించి లావాదేవీలు ఇన్నయ్య ఆధ్వర్యంలో జరిగినట్టు వాళ్ళు అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇన్నయ్యకు సంబంధించినటువంటి ఏదైతే మా ఇల్లు ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమంలో సంబంధించినటువంటి రికార్డులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో ఎవరిని కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలను దాదాపుగా 300 పైసలకు అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళను బయటికి పోనివ్వలేదు. బయట వారిని కూడా లోనికి పోనివ్వకుండా, మీడియాను కూడా ఏమాత్రం దరిదాపుల్లోకి రానివ్వకుండా స్థానిక పోలీసుల బందోబస్తు పెట్టేసి లోపల ఎన్ఐఏ వాళ్ళు మాత్రం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు అదే ఎన్ఐఏకి సంబంధించినటువంటి స్వగ్రామంలో కూడా ఎన్ఐఏ అయితే సోదాలు చేస్తుంది. మావోయిస్టులకు సంబంధించినటువంటి సంబంధాలు ఏమున్నాయనేటువంటి కోణంలో వాళ్ళైతే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ నవీన్.